తెలంగాణలో యూరియా కోసం రైతులు తండ్లాడేదాకా గుబులు చెందేదాకా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. యూరియాయో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసేదాకా మొద్దు నిద్రపోయిండ్రు. యూరియా సప్లై చేస్తున్నాం, వస్తున్నది, ఇస్తున్నాం, అసలు సమస్య లేదు అన్నట్టు చెప్పిండ్రు. కానీ రైతుల కోపం ఎక్కువ అయ్యే వరకు మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయటకు వచ్చి అవును నిజమే యూరియా సమస్య ఉన్నది అని చెప్పిండు. ఇక ఇప్పుడు ఆ యూరియా సమస్య ఎందుకు వచ్చిందో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నాడు. ఈనుర్రి. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. ఎట్లెట్లా కొంచెం ఇబ్బందే జరిగేదా? కొంచెం అంటే ఎంత సారు? చింతాకు మందమా, పైసా మందమేనా? నిజంగా కొంచెం ఇబ్బందే జరుగుతున్నదా? మీ కళ్ళకు కనిపిస్తలేదా? తెలంగాణ రైతులు లైన్లల్లా నిలబడి సొమ్మసిల్లి పడిపోతున్నది, ఫిట్స్ వచ్చి ఆగమైతున్నది, బువ్వలేక బుగ్గి లేకుండా ఆకలికి ఓడ్చుకొని కడుపు మార్చుకునేది మీకు కొంచెం ఇబ్బంది తీరే అనిపిస్తున్నదా? భలే గొప్పోళ్ళు సారు మీరు. ఇంతకు ఆ కొంచెం ఇబ్బంది అయినా ఎందుకు వచ్చింది సారు? పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. హబ్బా ఏం చెప్పిరు సారు? దేశభక్తికి యూరియా సమస్యకు లింకు పెట్టిండ్రు చూడు. మీరు సూపర్ సారు. ఆపరేషన్ సింధూర్ పేరు చెప్తే ఎవ్వరు నోరు మెదపరు కదా, అందుకే సారు యుద్ధానికి యూరియాకు లింకు పెట్టింది. ఎంతైనా రఘునందన్ రావు వకీల్ సాబు కదా, ఎట్లనైనా మాట్లాడతాడు. అయినా యూరియా కోసం ఆ అడ్డమైన చైనా దేశం మీద ఆధారపడాల్సిన కర్మ ఇంకా ఉన్నదా సారు? అంటే ఈ 10-11 ఏళ్లల్లా మన యూరియా మనం తయారు చేసుకునేటట్టు మోడీ సారు చేయలేదా సారు? ఆ నడమ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని అన్నారు కదా సారు, అదంతా ఉత్తదేనా సారు? చైనా సామాన్లు మనం బ్యాన్ చేసినాం, ఈ యూరియాను ఎందుకు బ్యాన్ చేయలేదు సారు? సరే గాని ఆఖరికి ఏమంటున్నారు సారు? కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చించుండ్రి సారు, బాగా చించుండ్రి. ఆ చించుడు ఏదో యూరియా ఇచ్చే సెంటర్ల కాడికొచ్చి చించుండ్రి, అప్పుడు అర్థమైతది రైతులు ఎంత బాధపడుతున్నారో. ఒకవేళ చైనా దేశం సప్లై చేయకుంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలా, ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రంలా ఎందుకు సారు యూరియా సమస్య కలుగుతలేదు? ఒక్క తెలంగాణలోనే ఎందుకు సారు యూరియా కోసం ఆగమవుతున్నారు రైతన్నలు? దాని కూడా సమాధానం చెప్తే మంచిగుండు సారు. కానీ మీరు లాయర్ కదా, ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడొద్దో తెలిసినోళ్ళు కదా, అందుకే పాకిస్తాన్ చైనా దేశాల మీద యూరియా సమస్యను నూగుతున్నారా సారు?